మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. వద్దు, అవన్నీ వద్దు నాయనా. వారి ముందు మేమంతా పద పద్మగంధముల్. వారి వేళ ఏమిటే సామాన్యమైన వ్యవహారము. తెలియని రోజులందిదియో సాహసమున్ వనరించినానటంచు, చదువని రోజులందిదియో సాహసమున్ వనరించినానటంచదను దలంచినాడను. ఇప్పుడు ఎంతయు సిగ్గగు చెల్ల పిల్లవారిదైన ప్రజ్ఞముందర హరిమనుమా ప్రతిభా విశేషముల్. చెల్ల పిల్లవారిదైన ప్రజ్ఞముందర హరిమనుమా ప్రతిభా విశేషముల్. వదలవు నేటికిన్ తెలుగువారిని తత్పదబంధగంధముల్. ఓ బావా ఎప్పుడు వచ్చింది, ఓ చెలియో చెలకో లాంటి పద్యాలు నేను రాయగలిగినప్పుడు నా మాటలు జనంలో ఉంటే అప్పుడు నేను అంత గొప్పవాడినేమో. కానీ 4 అవధానాలు చేస్తే, సహస్రావధానం చేస్తే మాత్రం జడపిల్ల వారికంటే మేము గొప్పవారం అవుతాం అని 50 ఏళ్ల వాళ్ళ మేమే అనుకుంటూ ఉంటే పిల్లల్లో గర్వం పెరగకుండా తల్లిదండ్రులు చూడాలి. అందుకే తల్లిదండ్రులు ఎప్పుడూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పిల్లల్ని ప్రశంసించకూడదు, ఊరికే ప్రోత్సహించడమే. బాగుందో, ఇంకా కృషి చేయి, రంగంలో పెద్దవాళ్ళు ఇంకా చాలా ఉన్నారు, ఇంకా ఎక్కాల్సిన మెట్లు ఉన్నాయి అని చెబుతూ ఉండాలి. గురువును మాత్రం ప్రత్యక్షంగా. అందుకే నేను అలా మెచ్చుకోగానే ఆయన ఒక్కసారి ఏం చేయాలో తెలియలేదు ఆయనకి. ఆయన ఇప్పుడు ఇంకా చెప్పినట్టు హైంజ డెలిమాలో పడ్డాడు. ఆ ఉండగా ఈయన దాటుకుని వెళ్ళిపోతున్నాడు. అందుకని అత్యవసర పరిస్థితిలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఎప్పుడూ వేరు. కాబట్టి అలా దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. ఒక్కసారిగా కౌరవ సైన్యంలోకి అర్జునుడు ఎలా ప్రవేశించాడు అంటే, సామజంబు సరోవరంబుజొచ్చిన తెరంగున అన్నారంతే. పద్మాలతో నిండిన సరోవరాన్ని పద్మాలే శుభ్రంగా ఆహారంగా కలిగి నవిలి మొత్తం చుట్టి నవిలేసేటువంటి ఏనుగు ఒక్కసారి గజఈతగాళ్ళలాగా సరోవరంలో ప్రవేశిస్తే ఎలా ఉంటుంది, గజేంద్ర మోక్షంలో ఎలా ఉంది, మొత్తం పైన తామరతూళ్ళన్నీ తెంచేసి, కలువ పూలు తెంచేసి, గట్లన్నీ కూల్చేసి, చెట్లు పడగొట్టేసి, చివరికి తాపత్రయం పెంచుకుని మొసలు బయటకు వచ్చేలా చేసుకుందే, అలాగా దానికి జరిగింది. కానీ మరికి శత్రు సైన్యం ఇక్కడ తప్పదు. అందుకే ఆయన ఒక్కసారి సామజంబు సరోవరంబుజొచ్చిన తెరంగున అన్నారు తిక్కన గారు. ఈ బలవంతమైనటువంటి ఏనుగు, బలిష్టమైనటువంటి ఏనుగు పద్మసరోవరంలో ప్రవేశించినట్టుగా ప్రవేశించాడు కౌరవ సైన్యంలో. ఎక్కడ అవుతారండి వాళ్ళు? అప్పుడు ఒక్కసారి ద్రోణాచార్యుడు భరించలేక 25 బాణాలతో అర్జునుడిని 75 బాణాలతో కృష్ణుడు కొట్టాడు. ఈయన చూడండి, ఇంత వాత్సల్యం చూపిస్తూనే వాత్సల్యం హృదయాన్ని పట్టి నలిపేస్తున్నా ఈ బ్రాహ్మడు తన కర్తవ్యం మానలేదండి. ఇది ధర్మనిష్ట. మనం ఏ వృత్తిలో ఉన్నా ఇది గ్రహించుకోవాలి. ఒక కార్యాలయంలో ఉంటాం, ఎవరో వస్తారు, చాలా కావలసిన వాళ్ళు, మనకి నిజంగా దీనస్థితిలో కూడా ఉన్న వారికి ఉపకారం చేసి, కానీ నిబంధనలు ఒప్పుకో. నిబంధనలను అడ్డంగా గీసేసి మనం ముందుకు వెళ్ళిపోతే మన తర్వాత వచ్చిన వాడు ఆయన వెళ్ళారు కదా అని వాడు వెళ్ళిపోతాడు. నువ్వు మంచివాడికి, ఒక ముసలావిడికి ఉపకారం చేసావు, పెద్దావిడికి మంచిదే, నిబంధనలు పక్కకి పెట్టే పెద్దావిడికి ఉపకారం చేసావు, వాడు బావమరిదికి చేసేస్తాడు, శుభ్రంగా ఉన్నవాడికి, దుఃఖలా ఉన్నవాడికి చేస్తాడు, ఎందుకంటే నువ్వు చేసావు కదా అంటాడు. నేను చేసిన పరిస్థితి వేరయ్యా, ఆవిడ వృద్ధురాలు, వితంతువు, రోజు ఆ కార్యాలయానికి రాలేదు, అందుకని ఏదో ఫోన్లే నేను కొంచెం ఏదో చేశాను అంటే నువ్వు చేసావు అంటాడు అంతే. అందుకని ఎప్పుడూ కర్తవ్య నిర్వహణలో నిబంధనలను పక్కకి పెట్టి పనిచేసేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగానే చేయాలి. అందుకే వాత్సల్యం వల్ల ఆయన్ని వదిలేయడం ద్రోణాచార్యులకి ఇష్టమే. అయినా 25 బాణాలు ఆయన మీద, 75 బాణాలు కృష్ణుడి మీద వేసి వదిలేశాడు. కానీ వేయకుండా నిన్ను ఆశీర్వదిస్తున్నా విజయీభవ అనకూడదండి. అది కర్తవ్య ద్రోహం, దుర్యోధనుడికి ద్రోహం కాదు, ధర్మద్రోహం. అది కూడా నిజం చెప్పాలంటే కర్తవ్యానికి ద్రోహం. సేనాధిపత్యం ఒప్పుకున్నాక సైన్యం గెలవడానికి అన్ని ఎత్తులు వేయడం సేనాధిపతి బాధ్యత. అంటే ధర్మాధర్మాలు నువ్వు ఆ ఉద్యోగంలో చేరేటప్పుడు లేదా ఆ పెళ్లి చేసుకునేటప్పుడు ఆ కర్తవ్యాన్ని, ఆ ఒప్పందానికి వచ్చేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు ఆలోచించు. ఇక పెట్టిన తర్వాత నువ్వు పూచి పడాలి, ఇప్పుడు తప్పించుకోవద్దు ఇంకా. అందుకని ఒక్కసారిగా ఆయన 25 బాణాలు నరుడి మీద, 75 బాణాలు నారాయణుడి మీద. నారాయణుడిని అనగాలి. అసలు విషయం ఏమిటి? ఆయన కవచమైనా పెట్టుకున్నాడు లేదో మహానుభావుడు. నెత్తురు గారేలా కొట్టేశారని కృష్ణుడు కూడా ఆలోచించకుండా. యుద్ధం అంటే అంతే భయంకరంగా. కానీ వేసిన బాణాలన్నీ అప్పుడు ఎలా పనిచేసాయో ఈయన ద్రోణాచార్య తిక్కన గారు చెబుతున్నాడు. ఏమి అలంకార శిల్పం అండి బాబు, మహానుభావుడు. ఎటువంటి మాట చెబుతున్నాడు? విజయుండను శైలము కలశజధారాధరము గప్పి శరవృష్టి. విజయుండను శైలము కలశజధారాధరము గప్పి శరవృష్టి. మహాద్విజునతడేయక కడునక్కజముగ నయ్యం పవానగ్రక్కునమాంచన్. ఎంత ఆవేదనలో, ఆందోళనలో ఉన్నప్పుడు కూడా ఈ విజయుడు ఎంత ధర్మనిష్టండి. ఈయన ఇల్లు బంగారంగాను.
కర్తవ్యపరాయణత అంటే లోకంలో భారతం అనే మహాకావ్యంలో పెద్దవాడు కాబట్టి ధర్మపరాయణుడు కాబట్టి ధర్మరాజును నాయకుడుగా చెప్పుకున్న అసలైన నాయకుడు అర్జునుడే. అందుకే కన్నడంలో పంప భారతంలో ఆయన అర్జునుడే నాయకుడిగా చేసి అర్జునుడే నాయకుడిగా చేసి ఆయన్ని ఆ చాళుక్యరాజులు ఎవరికో వాళ్ళు అంకితం ఇచ్చారు. వాళ్ళ సరిగ్గా ఆ రాజుగారిని అర్జునుడితో పోల్చి ఆయన వర్ణించాడు. అందుకే విచిత్రమైన పని చేశాడు అందులో. అర్జున్ మరి ఇక్కడ 5గురికి ఒకరే భార్య, మరి అక్కడ రాజుగారితో పోల్చినప్పుడు ఆయన భార్య అందరికీ భార్య అంటే ఆయన కోపం వస్తుంది. అందుకని ద్రౌపదిని అర్జునుడు ఒక్కడే పెళ్లి చేసుకున్నట్టుగా కథ మార్చేశాడు. అసలు మొత్తం కథ దెబ్బతింది. అందుకే కన్నడంలో భారతానికి ప్రాధాన్యం పెద్దగా లేదు. మన తెలుగు భారతానికి వచ్చిన ప్రఖ్యాతి వ్యాస భారతం తర్వాత తెలుగు భారతమే. ఎన్ని భాషల్లో వచ్చినా ఆంధ్ర మహాభారతమే ప్రత్యేకత. ఎందుకంటే ఈ పిచ్చి పిచ్చి మార్పులు చేస్తే అసలు కథ సారం దెబ్బతింది. ద్రౌపదికి 5గురు భర్తలు లేకపోతే ఈయన గొడవలు జరగవు. అసలు ఆవిడ పట్ల ఓ చిన్న చూపు అనేది ఈ గొడవలకి ప్రధాన కారణం. దృష్టిలోపం అక్కడ ఆ చూసిన చూపులో ఉండే లోపం వల్ల జరిగింది ఇదంతా. అందుకని అది మార్చేస్తే అలాగే ఎందుకు మార్చారంటే ఇందువల్ల. ఆ మార్చడానికి కారణం ఇది. అర్జునుడు ప్రధానమైన నాయకుడే, కానీ ఇంకా ఆయన నాయకత్వం కోసం భార్యలను కూడా మార్చేస్తే అలాగా. అసలు కథ మార్చేయకూడదు. అది మనం అర్థం చేసుకుంటే తెలుగు భారతం గొప్పతనం తెలుస్తుంది. విజయుండను శైలము కలశజ ధారాధరము గప్పే 25 బాణాలు ఈయన మీద, ఆ 75 బాణాలు ఆయన మీద, ఇంకా 101, 102, 10, 100 వేస్తూనే ఉన్నాడు. ఇదంతా ఎలా ఉందంటే విజయుడు ఒక పర్వతంలో నిలబడ్డాట. ద్రోణాచార్యుడు వేసే బాణాలన్నీ కూడా కలశజ ధారాధరము గప్పే. కలశజ అంటే కలశం నుంచి పుట్టినవాడు కుంభజన్ముడు ద్రోణుడు. ఆ ద్రోణుడు అనేటువంటి మేఘం విజయుడు అనే కొండని కమ్మేసింది అన్నాడు. ఇక్కడ గమనించండి, శైలం చెక్కు చెదరదు, మేఘం కరగక తప్పదు. విజయుణ్ణి పర్వతంతో పోల్చాడు తిక్కన గారు. బాణాలు వేసినటువంటి ద్రోణాచార్యుని మేఘంతో పోల్చాడు. పర్వతం ముందు మేఘం ఎంత? మేఘం పర్వతాన్ని గుద్దుకుంటే పర్వతానికి ఏమవుతుంది? మేఘానికే అవుతుంది. అంచేత శైలం చెక్కు చెదరదు, మేఘం కరగక తప్పదు. అంటే ద్రోణాచార్యుడు పక్కకి వెళ్ళిపోతాడు, అర్జునుడు ముందుకెళ్తున్నాడు చూడండి అని చెప్పడం అనమాట. పైగా కదలకుండా స్థిరంగా నిలబడినవాడిని మేరుధరాధరధీరుడు అంటారు. మేరు పర్వతం అంతా ధైర్యం కలిగిన వాడు. అందుకని విజయుండను శైలము అన్నాడు. అది శిల్పం, శిల్పధ్వని అంటారు. ధ్వని శిల్పం, అలంకార శిల్పం. ఇది ఛందస్ శిల్పం, రచనా శిల్పం, కథాశిల్పంలాగా ఇది అలంకార శిల్పం. విజయుండను శైలం రూపకంలో ఎంత ఎటువంటి రూపకాలంకారంలో ఎంత శిల్పం చూపించాడు. విజయుడు ఒక పర్వతం అయితే ఆయన్ని ద్రోణాచార్యుడు మేఘంలో వచ్చి కప్పేసి కాసేపటి కరిగిపోతాడు, కంగారు పడకుండా మనకు చెప్పడం. అప్పుడు ఆయన కూడా మహాద్విజుని అతడేయక. మహాద్విజుడు ఏమిటి? మహా సరిగ్గా మహాకండి 4 అని అర్థం ఉంది మీకు సంఖ్యాశాస్త్రం ప్రకారం. మహాగజం అంటే 4 దంతాలు కలిగిన గజం. మహాగజం అంటే 4 రెట్లు అని అర్థం. అలాగే మహాయుగం అంటే 4 యుగాలు, మహాయుగం. అలాగా మహాద్విజుడు, ద్విజుడు అంటే బ్రాహ్మణుడు. మహాద్విజుడు అంటే మామూలుగా లోకంలో ఉండే బ్రాహ్మణుడి కంటే గురువు 4 రెట్లు గొప్పవాడు. మామూలుగా మంత్రశాస్త్రం కారణంగా, గాయత్రి జపం కారణంగా బ్రాహ్మణులను మనం గౌరవిస్తాం. అంతకంటే 4 రెట్లు ఎక్కువ గురువుని గౌరవించాలి, అంతకంటే 10 రెట్లు ఎక్కువ తండ్రిని గౌరవించాలి, అంతకంటే 10 రెట్లు ఎక్కువ తల్లిని గౌరవించాలి. మంచిది, గురువు 4 రెట్లు ఎక్కువ బ్రాహ్మణుడు. అందుకని మహాద్విజులను వాడాడు సంఖ్యాశాస్త్రం ప్రకారం. మహాద్విజుని అతడు ఏం చేయక 4 రెట్లు ఎక్కువ గౌరవించవలసినటువంటి ద్రోణాచార్యుని తిరిగి బాణాలతో కొట్టకుండా కడునక్కజముగ చాలా ఆశ్చర్యంగా అయ్యంపసోన గ్రక్కునమ అంచన్, కృష్ణుడి మీద బాణాలను తానే ఆపి తన మీద పడే బాణాలను కూడా తానే ఆపుకుని ముందుకు వెళ్ళిపోయాడు అన్నాడు. అలాగా నెగ్గడమే కాదు తగ్గడం తెలిసిన వాడే గొప్పవాడు అని ఆధునిక చిత్రాల్లో కూడా అన్నట్టుగా ఆ తగ్గడం తప్పించుకోవడం కూడా అవసరమైతే తెలియాలి. ఎందుకంటే మన లక్ష్యాన్ని సాధించుకుంటూ మనం వెళ్ళిపోవాలి, కానీ ఇక్కడ కూర్చోకూడదు. అలాగా ఒక్కసారి వెళ్ళిపోతే ఇంకేం చేయాలో తెలియలేదు ఖచ్చితంగా. సరిగ్గా మనకి ఈ కొండ కూడా చూడండి, ఈశాన్య నైరుతి ఋతుపవనాలు అంటాడు. నైరుతి మూలలోనూ మనకి ఈశాన్యంలోనూ కొండలు ఉన్నాయి. అందుకే ఋతుపవనాలు అక్కడి నుంచి వస్తాయి. వాయవ్య ఆగ్నేయ ఋతుపవనాలు సాధారణంగా ఉండవు. అలాగే ఇప్పుడు ఒక్కసారిగా ఏం జరిగింది? అర్జునుడు పారిపోతుంటే ఇక్కడ ద్రోణాచార్యుడికి ఒక కబురు తెలిసింది. అయ్యా, అక్కడ సేనాముఖంలో భీమసేనుడు ధృష్టద్యుమ్నుడు చీల్చి చెండాడేస్తున్నారు అన్నారు. అమ్మ బాబోయ్ అని ద్రోణాచార్యుడు అటు వెళ్ళాడు. ఏమైంది? కృష్ణ పరమాత్మ వ్యూహం ఫలించిందా లేదా? ద్రోణుడు వెనక్కి వెళ్ళవలసి వచ్చింది. ఈయన సూచీముఖంలో ప్రవేశించారు. ఇక కొత్త వర్మ వీళ్ళందరూ సరే అప్పుడాల కింద లెక్క ఆడుకుంటాడు మనవాడు. తర్వాత భాగంలో అది చూద్దాం. సెలవు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.